కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్కి చెందిన సినీ హీరో ధర్మం మహేష్ సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్లో కట్టుకున్న వారికే విలన్గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు షికార్లకు అలవాటు పడ్డ హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడు అంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సింధూరం, డ్రింకర్, సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ మాదాపూర్లోని మాన్సూన్ టవర్స్లో నివాసం ఉంటున్నాడు. ధర్మ మహేష్కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమి ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఒక హోటల్ ఫ్రాన్సిస్ వ్యాపారం కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మ మహేష్ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేశాడు అంటూ ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని, అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాన్సిస్ని కూడా తన పేరు మీదకు మార్చుకున్నాడు. ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు విసిగిపోయారని భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో హీరో ధర్మ మహేష్ పై కేసు నమోదయ్యింది. ధర్మ మహేష్ పై BNS 85-115-2, 316-2, 351-2, 352 కింద కేసు నమోదు చేశారు. గతంలో సైతం వేధింపులకు గురి చేయడంతో భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ కే ప్రైమ్ న్యూస్.